పిల్లల విషయంలో కూడా ఎక్కువగా కంప్లెయింట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు సరిగ్గా చదవలేదని, సరిగ్గా తినడం లేదని, అల్లరి ఎక్కువ చేస్తున్నారని, మొబైల్‌కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారని మనం చెప్తూ ఉంటాం. వీటిని పదే పదే వాళ్ళు వినటం వలన వాళ్ళ బ్రెయిన్ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది కదా! సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇదే స్టోర్ అవుతుంది. కాబట్టి పదే పదే ఇదే విషయాలను విన్నప్పుడు వాళ్ళు చదవటం లేదు, సరిగ్గా తినటం లేదు, అల్లరి చేస్తున్నారు. ఇయే వర్డ్స్ వాళ్ళ బ్రెయిన్‌లో పనిచేయటం వల్ల వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఈ సైన్స్‌ని తెలుసుకున్నాం గాబట్టి, మనం మాట్లాడే విధానాన్ని మార్చి, పిల్లలు చాలా బుద్ధిగా ఉంటున్నారు, చక్కగా తింటున్నారు, బాగా చదువుకుంటున్నారు అనే అఫర్మేషన్స్ మనం పదే పదే మాట్లాడుతూ, అఫర్మేషన్స్ లాంటివి ఇవ్వడం ద్వారా అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి, వాళ్ళు చదువుకోవాలంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? బాగా తింటే ఆరోగ్యంగా ఉంటాము అనే విషయం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక బిలీఫ్‌గా మారుతుంది. అప్పుడు పిల్లలు అలా మనం చెప్పినట్టు ప్రవర్తించటం మొదలు పెడతారు. ఈ ఆటోమేటిక్ చేంజ్ అనేది మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు మనం సైంటిఫిక్‌గా తెలుసుకొని చెప్పినప్పుడు మాత్రమే ఈ రిజల్ట్‌ని మీరు చూడగలుగుతారు. మరిన్ని వివరాల కోసం నాకు పర్సనల్‌గా డీఎం చేయండి. థ్యాంక్ యూ.